ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు వారి పేరట మీ అందరికీ శుభాలు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడినైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసినని చెప్పుచు నీ కుడి చేత పట్టుకొనుచున్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చదువుకున్న ఈ మాట, దేవుడు ఇశ్రాయేలుల శత్రుత్వమును నాశనం చేసి తన ప్రజలైన ఇశ్రాయేలులకు నెమ్మది కలిగిస్తాను అని వాగ్దానం చేస్తూ మాట్లాడిన మాట ఇది. ప్రియులారా, దేవుని సహాయం ఎంతో ఆశ్చర్యకరమైనది, అంతేకాదు ఆనందకరమైనది కూడా. ఆ దేవుని సహాయం మనకు కావాలి. అయితే అందుకు మనం ఆ దేవుని యందు లక్ష్యం ఉంచాలి. అలాగే దేవుని యొద్ద విచారణ కూడా చేయాలి సుమా. దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనకు ఆయన సహాయం కావాలి. దేవుడు మనకు సహాయం చేయనట్లుగా దేవుని యందు నమ్మిక ఉంచుదాం. దేవుడు మనకు సహాయం చేయనట్లుగా దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయనట్లుగా దేవుని దగ్గర కనిపెడదాం. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు ఏ అవసరమైతే ఒక్క మాట ఇశ్రాయేలులకు సహాయం చేసిందో, ఆయన వాగ్దానం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. ఆ దేవుని యందు లక్ష్యముంచి సహాయాన్ని కోరి ప్రార్థించు, కనిపెట్టు. నమ్మకంతో అలా ఎంతోమంది పరిశుద్ధ గ్రంథములోనూ, అలాగే ఈ లోకంలో చాలామంది అలా చేసి మేలు పొందిన వారు ఎందరో. అలా ఎందరిలో కొందరిలో నీవు కూడా మేలు పొందుకోవాలి. అందుకు ఈరోజే, ఇప్పుడే దేవుని సహాయం కోరుకో. కనాను స్త్రీ తన కుమార్తె దయ్యం బట్టి బాధపడుచు, ఎక్కడా తన కుమార్తెకి మేలు జరగక ప్రభువారి దగ్గరికి వచ్చి విశ్వాసంతో అడిగి మేలు పొందే వరకు కనిపెట్టుకున్నది. అలా ఆమె మేలు పొందుకున్నది. నీవు కూడా అలా మేలు పొందినట్లు, దేవుని సహాయాన్ని పొందుకున్నట్లు నమ్ము, ప్రార్థించు, కనిపెట్టు, దీవెన పొందుకో. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు అయ్యా. నేర్చుకున్న దానిని బట్టి మీ పిల్లలు తమకున్న అవసరత దగ్గర మేలు పొందుకున్నట్లుగా విశ్వసించి, ప్రార్థించి, కనిపెట్టి మేలు పొందుకున్నట్లుగా మీరు సహాయం చేయమని, వీరికి కలిగినంతటిని దీవించమని. ప్రియ ప్రభువా, మీ బిడ్డల యొక్క అవసరతల విషయాల్లో సహాయం చేయమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను మీరు జ్ఞాపకం చేసుకున్నాం. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని. అలాగనే వివాహాలు కావలసిన వారికి వివాహాలు అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భము, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన పిల్లలకు ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లలకున్న అవసరాలన్నింటిలో మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకునే నామ తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.